హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కిచెన్లో ఎలా అరేంజ్ చేసుకున్నాను, ఏమేమి అరేంజ్ చేసుకున్నాను, కొత్త కొత్త ఐటమ్స్. ఇంతకుముందు ఆల్రెడీ నేను యూట్యూబ్లో అనేది వీడియో అనేది పెట్టానండి, కిచెన్ వీడియో. కానీ ఇప్పుడు నేను ఏమేమి చేంజ్ చేశాను ఏంటి కిచెన్లో అనేది మీకు ఈరోజు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చూద్దాం రండి. నేను ఇక్కడైతే ఓవెన్ మీద ఇదైతే కొత్తగా అరేంజ్ చేసుకున్నానండి. ఇది పింగాణి ఎగ్జిబిషన్లో పింగాణి అనేది ఒక 2 తెచ్చుకున్నాను. దీంట్లో వచ్చేసి నేను మనీ ప్లాంట్ పెట్టానండి. సో ఈ మనీ ప్లాంట్ పెట్టిన తర్వాత ఎందుకో కొంచెం వడిలిపోతుందండి. మరి ఏం చేయాలో ఏమో చూడాలి. సో ఇదైతే ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పోపుల డబ్బా, ఇక్కడ వచ్చేసి మనం జార్లలో ఇంకా పల్లి పొడి కాదండి కరివేపాకు పొడి, మునగాకు పొడి అనేది వీటిలలో చేసి పెట్టుకున్నాను నేను. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను మొత్తం ఇంతకుముందు వీడియోలో మీరు చూసే ఉంటారు. నేను ఇక్కడ నావి టప్పర్ వేర్ అనేవి ఉండేవండి, టప్పర్ వేర్ డబ్బాలు. అవి దగ్గర దగ్గర 10-11 ఇయర్స్ అయిపోయిందండి. అందుకనేసి అవి కొంచెం లబ్బర్ కూడా ఇలా అవుతుందన్నమాట. ఏది పెట్టినా తొందరగా పురుగు రావడం అట్లా అవుతుంది. మరి దీనివల్లనో కానీ అందుకనేసి ఎందుకులే 10 ఇయర్స్ అవుతుంది కదా దగ్గర దగ్గర అనేసి మార్చేసానండి. ఇక్కడ మార్చేసి మొత్తం గాజు ఐటమ్స్ అయితే అరేంజ్ చేసేసుకున్నాను. వీటిని నేను డీమార్ట్లో ఉంచి తెచ్చుకున్నానండి. ఇవి నాకు కరెక్ట్గా వచ్చాయన్నమాట, సైజెస్ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. సో అందుకనేసి ఇక్కడ తెచ్చి అరేంజ్ చేసేసుకున్నాను అండి. చాలా అంటే చాలా బాగున్నాయి, మనకు కనిపిస్తూ ఉన్నాయి. నేను ఇంకా ముందు వీడియోస్లలో వీటికి కొంచెం ఇవి ఏంటివి రాగులు ఇలా ఒక స్టిక్కర్ అనేది అతికించాలనుకుంటున్నాను. ముందు వీడియోలలో అవి చేస్తానండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ టప్పర్ వేర్ మార్చలేదండి. ఇక్కడ ఆల్రెడీ నేను అలానే టప్పర్ వేర్ అనేది పెట్టేసే ఉన్నాను అనమాట. అంటే ఇక్కడ ఈ సైజ్ అయితే దొరికినాయి, కానీ ఇక్కడ కొంచెం పెద్ద సైజు కావాలండి. అవి నాకు ఇంకా డీమార్ట్లో దొరకలేదనమాట. ఎందుకంటే దగ్గర దగ్గర ఒక 17 దాకా కావాలి. మరి ఒక 2-3 ఉన్నాయి మనకు పోయినప్పుడు, అందుకని నేను తీసాలేదండి. ఈసారి అలా దొరికినాయంటే కొంచెం బల్క్లో దొరికినాయంటే ఇక్కడ కూడా అరేంజ్ చేద్దామని చూస్తున్నాను. సో వీటిని ఈసారి వీడియోలో మార్చినప్పుడు చూపిస్తానండి. ఇక్కడైతే అరేంజ్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే ఈ జారే పెడదాం అనుకుంటున్నాను, చూడాలి. ఇక్కడైతే కొంచెం మిర్రర్ అనేది పోయిందండి, బ్రేక్ అయిపోయింది, అది కూడా ఫిట్ చేయించాలి. సో ఈ విధంగా అయితే నేను అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు గ్యాస్ లైటర్ అనేది పెట్టుకున్నాను. సో తర్వాత వచ్చి అవి చేంజ్ చేశానండి నేను. ఇంకా తర్వాత వచ్చేసి ఒకటి స్టవ్ అనేది చేంజ్ చేశానండి. మీరు చూసే ఉంటారు ముందు వీడియోలలో. నాది స్టవ్ అనేది వేరే ఉండేయండి. ఆ స్టవ్ బాగానే ఉండింది, కానీ ఇక్కడ మనకు ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది కదండి. ఈ ఆన్ అండ్ ఆఫ్ దగ్గర ఏంటంటే ఈ హీట్ రావడం వల్ల ఏమో కానీ ఇక్కడంతా ప్లాస్టిక్ అనేది మొత్తం బర్న్ అయిపోయింది అనమాట. బర్న్ అయిపోయి హోల్ లాగా పడింది. ఇంకెందుకులే 10-11 ఇయర్స్ అయిపోయింది, పెయిన్ అయిపోయింది. స్టవ్ కూడా ఓల్డ్ అయిపోయింది. అంటే ఇట్లా పడడంతో అవంతా బర్న్ అవ్వడంతో నాకు పాతగా అనిపించింది. అందుకని తీసేద్దామనేసి తీసేసానండి. నేనైతే ఈ స్టవ్ను ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి తెప్పించుకున్నాను అనమాట. సో నాకైతే కొంచెం న్యూ వర్షన్ తెచ్చుకుందాము అనేది ఉండేయండి. కానీ ఏంటో నేను పోయే టైంకి అన్నీ సేల్ అయిపోయాయండి. సేల్ అయిపోయి ఇదొక్కటే మిగిలింది అనమాట, ఈ స్టవ్ ఒక్కటే మిగిలింది. నేనైతే దగ్గర చాలా మనసు నుంచి మారుద్దాం అనుకుంటున్నాను అండి. వినాయక చవితికి అనుకున్నాను, కుదరలేదు. దసరాకి అనుకున్నాను, కుదరలేదు. సో ఎట్లయినా సరే ఈ దివాళీకి అంతా కొత్త స్టవ్ తెచ్చుకోవాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఫిక్స్ అయిపోయి వెళ్ళాను ఎయిర్ ఫోర్స్ అకాడమీకి. వెళ్తే అక్కడైతే స్టవ్లు అన్నీ అయిపోయినాయండి. ఒక స్టవ్ ఇదొక్కటే మిగిలిందనమాట. సో నాకైతే ఓల్డ్ వర్షనే అని అనుకున్నాను. ఇంకా సరే నీ మనసు నుంచి డిలే అవుతూనే ఉంది, ఇంకెందుకులే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేసి తెచ్చేసుకున్నానండి. ఇది బజాజ్ కంపెనీ అండి, చాలా బాగుంది. కాకపోతే ఈ బటన్స్ అనేది కొంచెం మనకి ఎంతైనా ఓల్డ్ వర్షన్ కదండి. ఇంకా సరేలే, ఇంకా నాకు ప్రస్తుతానికి ఇది ఒక్కటే ఉందన్నమాట. కొంతసేపు డిలే చేస్తే ఇది కూడా వెళ్ళిపోతుందో ఏమో అనేసి తీసుకొచ్చుకున్నాను. నాకైతే బాగా నచ్చిందండి. ఇక్కడ వచ్చేసి పాత స్టవ్కి అయితే మనకు బర్నర్స్ ఇక్కడ పెద్ద బర్నర్స్ వస్తాయి యాక్చువల్గా. అయితే దీనికి ఏంటంటే ఆపోజిట్లో వచ్చాయండి. ఇక్కడ పెద్ద బర్నర్స్ వచ్చాయి, ఇక్కడ చిన్నది, ఇక్కడ చిన్న బర్నర్స్ అనేది వచ్చాయి. బాగా నచ్చిందండి, నాకైతే బాగుంది. సో నేనైతే ఇలా తీసుకొచ్చుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి నేను చేంజ్ చేసింది ఏంటి అంటే ఇదొకటి ఫిల్టర్ వచ్చేసి ఇంతకుముందు వైట్ది ఉండే, ఇప్పుడు బ్లాక్ దాంట్లో తీసుకొచ్చుకున్నానండి. దీంట్లో మనకు ఏంటంటే నాకు ఏం నచ్చింది అంటే ఇక్కడ హాట్ వాటర్ వస్తుంది అనమాట. ఇక్కడ మామూలు నార్మల్ వాటర్. ఇక్కడ హాట్ వాటర్ ఏంటంటే మనం పొద్దున్నే లేసి వేడి నీళ్ళు తాగాలంటే స్టవ్ మీద పెట్టుకొని వెయిట్ చేసుకోవాలా, ఇదంతా ఎందుకనేసి తెచ్చుకున్నానండి. ఇదైతే చాలా బాగా ఉంటుంది అనమాట. బాగా హెవీ, ఒక 5 మినిట్స్ కూడా అవసరం లేదండి. వేసిన 2 or 3 మినిట్స్కి మంచిగా వేడి నీళ్ళు అనేవి వస్తాయి. నాకైతే మార్నింగ్ ఇలా పట్టుకొని తాగడం
చాలా మంచిగా అనిపించింది. సో ఇది ఒకటి చేంజ్ చేశాను అనమాట నేను. ఇంకా తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఇంకా మామూలే అండి, చిమ్నీ నార్మల్ పాతదే, ఇంకా దీన్ని అయితే చేంజ్ చేయలేదు నేను. తర్వాత వచ్చేసి ఇక్కడైతే నేను మీరు చూసే ఉంటారండి వీడియోలలో ఆయిల్స్ అనేది, ఇంకా నేను ఇంతకుముందు గాజు సీసాలలో స్టోరేజ్ చేసేదాన్ని అమెజాన్లో ఆర్డర్ పెట్టి తెప్పించాను 4 బాటిల్స్. దాంట్లో ఫిల్ చేయడము, దాన్ని క్లీన్ చేయడము చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. ఆ నాజిల్స్లో అనేది నేను అందులో ఇవి గానుగ నుంచి తెప్పిస్తున్నాను కదండి, మనం గానుగ నుంచి తెప్పించేది కాబట్టి అవి ఏమవుతుందంటే ఆ ఫిల్లర్స్లో బాగా జిడ్డు పట్టేసి తోమడం చాలా కష్టం అవుతుంది, రావట్లేదు అనమాట. అంత తిక్కుగా ఇదిగా ఉండిపోతుంది. అందుకనేసి ఎందుకు లేనేసి మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ముందు ఇదే పోసేది, వీటిలోనే వేసేదాన్ని అనమాట. మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ వీటిలోనే నేనైతే పోయడం జరుగుతుంది. ఇంకా ముందర ఏదైనా కొత్తవి మంచివి గాజు ఐటమ్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఒకవేళ తీసుకున్నట్లయితే మీకు చూపిస్తానండి. ప్రస్తుతానికైతే నేను దీంట్లో పల్లి ఆయిల్, ఇంకా నువ్వుల నూనె, తెల్ల నువ్వుల నూనె, ఇంకా నల్ల నువ్వుల నూనె, లేదు అంటే కొబ్బరి నూనె అండి, ఈ 3 ఆయిల్సే వాడతాను. కొబ్బరి నూనె కొన్ని వాటిలలోనే వేస్తానులేండి, అన్ని వాటిలలో వేయను, ఎందుకంటే టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. కానీ లైట్గా యూజ్ చేస్తాను నేను కొబ్బరి నూనె అనేది. ఎక్కువగా పల్లి ఇంకా నువ్వుల నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ అనేది తక్కువగా అండి. ఎప్పుడన్నా ఏదన్నా అవసరం వచ్చినప్పుడు తెప్పిస్తాను సన్ఫ్లవర్ ఆయిల్ అనేది. ప్రస్తుతానికైతే ఈ ఆయిల్స్ అనేది నేను యూజ్ చేస్తూ ఉంటానండి. ఆయిల్స్ కూడా ఇక్కడ నుంచి తెప్పి నేను ఊరు నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకుంటానండి. దగ్గర ఒక 10 లీటర్స్, అది 10 లీటర్స్, ఇది 10 లీటర్స్ దాకా ఊరు నుంచే తెచ్చుకుంటాను అనమాట. హైదరాబాద్లో గానుగా ఉంది కానీ బట్ నేనైతే ఇక్కడ నుంచి తీసుకోనండి, ఎందుకో నాకు కొంచెం ఎందుకులే అనేసి ఊరు నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకుంటాను అనమాట. అక్కడైతే మనకు పల్లీలు ఇస్తే అక్కడ గానుగా మన ముందరే తిప్పి ఇస్తారనమాట ఆయిల్. అక్కడ ఎందుకో నాకు నచ్చుతుంది, అక్కడ నుంచి నేను తీసుకొచ్చుకుంటాను. తర్వాత ఇక్కడ వచ్చేసి చాకులు, ఇంకా పీలర్లు, ఇక్కడ 2 రోళ్ళు, ఇంకా వచ్చేసి ఈ రోడ్లో వచ్చేసి నేనైతే ఈ కండ చక్కెర అంటారు కదండి, ఈ ఫిల్టర్ కాఫీకి అయితే ఈ మధ్య బాగా అడిక్ట్ అయ్యాను అనమాట. ఈ ఫిల్టర్ కాఫీ చాలా నచ్చుతుంది. దగ్గర ఒక 3 months అవుతుందండి. యాక్చువల్గా అయితే మామూలుగా నార్మల్ కాఫీ తాగేదాన్ని నేను. ఈ ఫిల్టర్ కాఫీ వచ్చిన తర్వాత రోజుకు ఒక 2 times, ఇంకా గెస్ట్లు వస్తే ఆ గెస్ట్ల వంక ఒకటి పెట్టేసుకొని వాళ్ళతో పాటు నేను కూడా 3 times అలా తాగుతున్నాను అనమాట. సో కంట్రోల్ చేసుకోవాలి, కొంచెం కంట్రోల్ చేసుకొని 2 times తాగితే మనకు కూడా హెల్త్కి మంచిది. ఎంత మంచిది కదా అనేసి మరి 2-3 సార్లు 3-4 సార్లు అయితే తాగలేం కదండి. సో నేనైతే బాగా అడిక్ట్ అయిపోయానండి. ఈ ఫిల్టర్ వాటర్ చాలా బాగుంటుందండి. ఫిల్టర్ కాఫీ, నాట్ ఫిల్టర్ వాటర్, ఫిల్టర్ కాఫీ. నేను షుగర్ ఏమి యాడ్ చేయనండి. ఈ కండ చక్కెర లేదంటే బెల్లం, ఆ బెల్లం కూడా ఊరు నుంచి తెప్పిస్తానండి. ఇది కండ చక్కెర అంటే మీకు అందరికి ఐడియా ఉంటుంది, కొన్ని చోట్ల కలకండ అంటారు అలా అనమాట. నేను కండ చక్కెర యూజ్ చేస్తాను ఫిల్టర్ కాఫీలో. సో ఈ ఫిల్టర్ కాఫీ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఎప్పుడైనా ఫర్దర్ వీడియోలలో నేను షేర్ చేస్తాను ఎలా తెప్పిస్తాను ఏంటి అనేసి, ఎలా ఉంటుంది కాఫీ పొడి అనేది ఫర్దర్ ముందు వీడియోలలో మీకు షేర్ చేస్తానండి. చాలా బాగుంటుంది అనమాట. ఇది ఫిల్టర్ కాఫీ హెల్త్ కూడా మంచిదే అంటారు. ఏదైనా అతిగా తీసుకుంటే ఏది మంచిది కాదండి, లిమిట్లో తీసుకోవాలి. సో తగ్గియాలనుకుంటున్నాను. అదేవిధంగా నేను ఇంకేం మార్చాను అంటే కింద మ్యాట్ ఒకటి వేసానండి. ఈ మ్యాట్ ఒకటి చేంజ్ చేశాను ఫ్రెండ్స్, అంతే. ఇంకా ఈ మ్యాట్ ఒకటి చేంజ్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.